హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? ఈరోజు జస్ట్ స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్ చూద్దాం రండి. జస్ట్ మినీ వ్లాగ్ అండి ఇది వచ్చేసరికి. అండ్ నేను మాత్రం మోస్ట్లీ జస్టుకు ఫ్రూట్స్ ఆర్ ఎగ్ అండ్ డ్రై ఫ్రూట్స్ అలాగే పెడతాను. రేర్ కేసులో మాత్రమే ఏదైనా చకోడీ అలాంటిది పెడతానండి. అండ్ జస్టు కూడా ఎక్కువ బిస్కెట్స్ చాక్లెట్స్ హ్యాబిట్స్ అయితే లేవండి. బట్ ఎవరైనా తింటుంటే మాత్రం పిల్లలు కదా, అది ఇంకా సహజం కదా, అడుగుతూ ఉంటారా అది కావాలి అనేసి, అలా తింటాడు తప్ప నేను మాత్రం తీసుకొచ్చి అయితే అసలుకి ఇవ్వను. రేర్ కేసులో ఇస్తాను, ఏదైనా ట్రావెల్ వెళ్ళేటప్పుడు అలా తప్ప. నేను ట్రావెల్ చేసేటప్పుడు కూడా నేను మోస్ట్లీ ఫ్రూట్స్ క్యారీ చేస్తానండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను జస్ట్ 10కి అలాగా స్కూల్లో వదిలిపెట్టి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇంకా జస్ట్ ఇలాగా హౌస్ అంతా క్లీన్ చేసేసి లంచ్ ప్రిపేర్ చేశానండి. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి, జస్ట్ చాలా నీట్గా ఉంది కదా. ఈ వీడియో ఇది క్లిప్ ఎందుకు యాడ్ చేశానంటే, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో జస్ట్ స్కూల్కి వెళ్తే ఏ టాయ్స్ లేకుండా కింద అలాగా. వన్స్ జస్ట్ వచ్చాడనుకో ఎక్కడ టాయ్స్ ఎక్కడ, హాల్ మొత్తం టాయ్సే ఉంటాయి. ఇంకా పార్కింగ్ అంటాడు, సైకిల్ని కార్ని అలాగా ఆడుతూ ఉంటాడు. అండ్ ఇక్కడ చూడండి స్కూల్లో చాలా యాక్టివ్గా ఇంటరాక్ట్ అవుతున్నాడండి. ఇప్పుడిప్పుడే ఇంకా కొంచెం టైం పడుతుంది. అండ్ బెటర్ అండి, చాలా బెటర్ స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి. అండ్ ఇక్కడ జస్సుకు మాత్రం ఫస్ట్ నుంచి చార్ట్స్ మాత్రం చాలా ఎందుకో ఇంట్రెస్ట్ అండి. బట్ ఈవెన్ నేను కూడా చార్ట్స్ తీసుకొచ్చి ఇలా స్టిచ్ చేశాను. బట్ అవి కూడా చూస్తూ ఉంటాడు. బట్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా స్కూల్లో డే మొత్తం మీద ఒక్కసారైనా చార్ట్స్ మాత్రం చూస్తూ ఉంటాడండి. వెహికల్స్ చార్ట్ అవి అయితే ఆల్మోస్ట్ మొత్తం చెప్తాడండి. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా నేను లంచ్ వచ్చేసరికి ఈరోజు ఆకుకూర పప్పు నాకు తీసుకెళ్ళానండి, తినిపించి ఇంకా తీసుకొస్తున్నాను. అండ్ 1:30 అలా అయిందండి. చూడండి ఎలా నడుస్తున్నాడు రోడ్డు మీద, ఏవో చెప్తున్నాడు, అది ఇల్లు గుడి అలా చెప్తూ నడుస్తూ ఉన్నాడు. జస్సు మాత్రం సైలెంట్గా మాత్రం అస్సలు ఉండడండి. అండ్ రేర్ కేసులు అండి సైలెంట్గా ఉన్నాడంటే అక్కడ ఏదో చేస్తున్నట్టు. ఈవెన్ ఏదో ఒకటి పౌడర్ అలా కింద పోయడం కానీ, ఏదో ఒకటి సంథింగ్ ఏదో బ్యాడ్ వర్క్ చేస్తున్నట్టండి కింద పోయడం కానీ అలాగా. అంటే ఆ కేసులో తప్ప నార్మల్గా అయితే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ నాన్ స్టాప్గా ఉంటూ ఉంటాడు. అండ్ ఎక్కువ డే మొత్తం మీద మాత్రం మమ్మీ మమ్మీ అని మాత్రం చాలాసార్లు పిలుస్తారండి. అలా పిలుస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుందండి. అండ్ కొన్నిసార్లు మాత్రం కోపం వస్తుంది, నాన్ స్టాప్ ఇంకా పిలుస్తూనే ఉంటాడు. అండ్ ఇక్కడ చూడండి, ఇందాక చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకా స్కూల్ నుంచి రాగానే అక్కడ ట్యాప్ దగ్గరికి వెళ్ళి జస్ట్నే హ్యాండ్ వాష్ అండ్ అండ్ ఆ తర్వాత చూడండి ఇంకా టాయ్స్ మొత్తం ఇంకా బెడ్ మీద కానీ బెడ్ కింద కానీ పెట్టి ఇలా ఆడుతూ ఉంటాడు. మీ ఇంట్లో మీ కిడ్స్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.